వాయిస్ వినిపిస్తుందమ్మా? సార్ కన్ఫర్మ్ చేయండి. ఆడియో వీడియో క్లారిటీ ఉందా లేదా ఒకసారి చెప్పండి. ఓకే, ఓకే. కార్పొరేట్ వీల్ గురించి మాట్లాడుతున్నాం కదమ్మా, కాన్సెప్ట్ ఆఫ్ కార్పొరేట్ వీల్. నిన్న సిచ్యువేషన్స్ గురించి చెప్పలేదు కానీ జస్ట్ ఒక కార్పొరేట్ వీల్ బేసిక్ డిస్కషన్ మనం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడామంటే కంపెనీస్ యాక్ట్ కంపెనీ ఫామ్లో బిజినెస్ చేసే వాళ్ళకి, అంటే బిజినెస్ చాలా రకాలుగా చేయొచ్చు కదా. కొంతమంది సోల్ ప్రొప్రైటర్షిప్ స్టార్ట్ చేస్తారు, కొంతమంది పార్ట్నర్షిప్ స్టార్ట్ చేస్తారు, కొంతమంది జాయింట్ వెంచర్ స్టార్ట్ చేస్తారు, ఎవరు ఇష్టం వచ్చిన కొంతమంది కంపెనీ స్టార్ట్ చేస్తారు. సోల్ ప్రొప్రైటర్షిప్స్కి సపరేట్ యాక్ట్స్ ఏం లేవు. పార్ట్నర్షిప్కి సపరేట్ యాక్ట్ ఉంది, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. అర్థమవుతుందా? సో ఇట్లా ఎవరి ఇష్టం వచ్చిన ఫామ్లో, ఫామ్ FORM అమ్మ, ఫామ్ కాదు FIRM, ఫామ్ కాదు, ఫామ్లో ఎవరి ఇష్టం వచ్చిన ఫామ్లో వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఇలా బిజినెస్ చేసేటువంటి ఫామ్లో కంపెనీ అనేది కూడా వన్ ఆఫ్ ద ఫామ్. కంపెనీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫామ్ టు ఎగ్జిక్యూట్ యువర్ లీగల్ బిజినెస్. నీ లీగల్ బిజినెస్ చేసుకోవడానికి కంపెనీ కూడా ఒక లీగల్ ఒక వే అన్నమాట. ఇప్పుడు నువ్వు కంపెనీ ఫామ్ ఆఫ్ బిజినెస్ని ఎంచుకుని కంపెనీ స్టార్ట్ చేసి బిజినెస్ చేస్తే కంపెనీస్ యాక్ట్ నీకు ఒకటి కాదు, నీకు కొన్ని బ్యూటిఫుల్ అడ్వాంటేజెస్ని ఇచ్చింది. ఆ బ్యూటిఫుల్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ సపరేట్ లీగల్ ఐడెంటిటీ, అలాగే పర్పెచువల్ సక్సెషన్, లిమిటెడ్ లయబిలిటీ, కామన్ సీల్, ఆర్టిఫిషియల్ లీగల్ పర్సనాలిటీ, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? సో ఇవన్నీ కూడా కంపెనీస్ యాక్ట్ కంపెనీస్కి ఇచ్చినటువంటి కొన్ని బూన్స్ అన్నమాట, వరాలు. ఈ లూప్ హోల్స్ ఉపయోగించుకొని కొంతమంది ఇండివిజువల్స్ ఏం చేస్తారంటే ఈ లూప్ హోల్స్ని లేదా ఈ అడ్వాంటేజెస్ని వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ తీసుకోవడానికి ఉపయోగించుకుంటారు. ఇలా ఎవరైనా ఎప్పుడైనా పర్సనల్ బెనిఫిట్ తీసుకునేటువంటి పని కనుక జరిగితే, ఇలాంటి సిచ్యువేషన్ కనుక వస్తే కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది, అదే లిఫ్టింగ్ ఆఫ్ కార్పొరేట్ వీల్. ఈ లిఫ్టింగ్ ఆఫ్ కార్పొరేట్ వీల్ కోర్టులు ఎప్పుడు లిఫ్ట్ చేస్తాయి అనే దానికి కొన్ని సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి, రకరకాల సందర్భాలు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేయడం, కార్పొరేట్ వీల్ ఎప్పుడు పడితే అప్పుడు లిఫ్ట్ చేయరు. కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేయడానికి కొన్ని సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి. ఆ సర్కమ్స్టెన్సెస్ గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడతాం, ఓకేనా? సో ఆ సర్కమ్స్టెన్సెస్ ఏంటి, ఎప్పుడెప్పుడు కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేస్తారు అనేది మీకు ఇక్కడ చెప్తారు. ఒక 6 సర్కమ్స్టెన్సెస్ మీకు ఉంటాయి. అందులో ఫస్ట్ సర్కమ్స్టెన్స్ చూద్దాం. ఏంటి? ఇదిగోండి, ప్రొటెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ప్రొటెక్షన్ ఆఫ్ రెవెన్యూ అంటే ఎప్పుడైనా సరే గవర్నమెంట్ కంపెనీస్ అనేవి కంపెనీస్ యాక్ట్ ఇచ్చినటువంటి ఈ అడ్వాంటేజెస్ని యూజ్ చేసుకుని మాకు రెవెన్యూ ఇవ్వట్లేదు అని చెప్పి గవర్నమెంట్ ఎప్పుడైనా ఫీల్ అయితే, అంటే ఇలాంటి డిస్ట్రాక్షన్ అయినా జరిగితే వెంటనే కోర్ట్స్ ఏం చేస్తాయంటే నిజంగా ఈ కంపెనీ లెజిటిమేట్ కంపెనీయా కాదా,
ఈ కంపెనీ ఒక లీగల్ పర్పస్ కోసం ఫామ్ చేయబడినటువంటి కంపెనీయా కాదా చెక్ చేయడానికి ఏం చేస్తుందంటే కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేస్తుంది. నిన్ననే నా క్లాస్లో నేను కొన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఏం చెప్పానంటే, మీరున్నారమ్మా, మీ పేరు ఎక్స్ అనుకోండి, మీ భార్య వై, మీ కొడుకు జెడ్, అంటే XYZ ముగ్గురు మీరే కదా, మీరే XYZ ముగ్గురు ఒక ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళే, ఓకేనా, మీరందరూ ఒకే ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు మీకు ఒక ల్యాండ్ ఉందమ్మా, ఆ ల్యాండ్ మీద నుంచి 1 crore రూపీ రెవెన్యూ వస్తుందమ్మా. మీరేమో 40% ట్యాక్స్ స్లాబ్లో ఉన్నారు. అంటే 1 కోటి రూపాయల్లో 40% అంటే 40 lakh రూపీ ట్యాక్స్ పే చేయాలి. అంటే మీకు మిగిలేదంతా 60 lakh అనమాట మీకు మిగులుతుంది. అందుకే మీరు ఏం చేశారంటే తెలివిగా XYZ ముగ్గురు కలిసి ABC లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టారు. ABC ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టారు. ABC ప్రైవేట్ లిమిటెడ్. ఈ ABC ప్రైవేట్ లిమిటెడ్లో MD ఎవరో తెలుసా? X. ఈ ABC లిమిటెడ్కి చైర్మన్ ఎవరో తెలుసా? Y. ఈ ABC లిమిటెడ్కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? Z. రిమైనింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ Z ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీలో అదర్ మెంబర్స్ ఉంటారు కదమ్మా, మీ ఫ్యామిలీలో ఇంకా అదర్ పీపుల్ అందరూ. అంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఒకసారి, కంపెనీ పేరేంటమ్మా? ABC ప్రైవేట్ లిమిటెడ్. కానీ అంటే బయటికి చూడడానికి XYZకి ABCకి సంబంధం లేదు. చూసినవాడు ఎవడైనా అలాగే అనుకుంటాడు, వేర్రా వాళ్ళు వేరు వీళ్ళు వేర్రా, XYZ వీళ్ళ పేర్లు XYZ రా, వాళ్ళ కంపెనీ ABC ప్రైవేట్ లిమిటెడ్ రా, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని అనుకుంటారు. చూడడానికి కూడా అలాగే ఉంటుంది. లీగల్ సెన్స్లో కూడా మీకు ఆర్టిఫిషియల్ లీగల్ పర్సనాలిటీ అండ్ సపరేట్ లీగల్ ఐడెంటిటీ అని చెప్పాను కదా. సో లా దృష్టిలో చూసినా కూడా వీళ్ళు సంబంధం లేదన్నట్టుగానే ఉంటారు. యాజ్ ఇఫ్ నథింగ్ ఈజ్ రిలేటెడ్ విత్ ABC అండ్ XYZ అలా ఉంటుంది అనమాట. కానీ ఒక్కసారి కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేసి, కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేయడం అంటే ఇదిగోండి ఈ అడ్వాంటేజెస్ అన్నింటినీ కాసేపు మర్చిపోయి, ముసుగు వెనకాల ఎవరున్నారు, పేరు ABC ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టారు, బిహైండ్ ABC ప్రైవేట్ లిమిటెడ్ ఎవరున్నారు, MD ఎవరు, చైర్మన్ ఎవరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఎవరు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఎవరు, ఒకసారి చూస్తే ఎవరున్నారమ్మా? XYZ. వీళ్ళందరూ ఎవరు? ఒకే బ్యాచ్కి చెందిన వాళ్ళు, ఒకే ఫ్యామిలీ మెంబర్స్. నిన్న క్లాస్లో నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు గుర్తుందా? కంపెనీ ఏమో 30% ట్యాక్స్ ల్యాబ్లో ఉంది, వీళ్ళేమో 40% ట్యాక్స్ ల్యాబ్లో ఉన్నారు. అందుకని వీళ్ళ ల్యాండ్ని కంపెనీకి రాసిచ్చేశారు గిఫ్ట్ కింద. ఇప్పుడు రెవెన్యూ ఎవరికి వస్తుందమ్మా? ల్యాండ్ మీద రెవెన్యూ కంపెనీకి వస్తుంది. కంపెనీ ఎంత ట్యాక్స్ కట్టాలి? 30%. 1 కోటి రూపాయలు 30% అంటే 30 lakhs ట్యాక్స్ కట్టాలి. అంటే ఎంత మిగులుతుంది? 70 lakh మిగులుతుంది. ఇందాక ఎంత మిగిలింది? 60 lakh. ఇప్పుడు ఎంత మిగులుతుంది? 70 lakh. అంటే వీళ్ళకి ఇంకా 10 lakh ఎక్కువ మిగులుతుంది అనమాట. అంటే గవర్నమెంట్కి లాస్ కదమ్మా ఇది. ఇందాక 40 lakhs ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇప్పుడు 30 lakhs ట్యాక్స్ కడుతున్నారు. గవర్నమెంట్కి ఇప్పుడు ఇది లాసా కాదా? అందుకనే వెంటనే గవర్నమెంట్ ఏం చేస్తుంది, అదే వెంటనే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తారంటే అనుమానం వచ్చినప్పుడు, ఇదంతా ఎప్పుడంటే కోర్టు దాకా వెళ్ళినప్పుడేనమ్మా. నేను చెప్పా కదా, దొరికితేనే దొంగ. ఒకవేళ నువ్వేం దొరకలేదు అనుకోండి, నేను ఎవరేమనరు, నువ్వు మంచిగానే ఉంటావు. ఇవన్నీ ఇప్పుడు నీ తప్పులు బయటపడినప్పుడే ఇవన్నీ అర్థమవుతుందా? సో ఈ ABC లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది XYZ వాళ్ళదని కోర్టుకి ఎలా తెలిసింది? ఎలా తెలిసిందంటే ఏముంది సార్, ఒకసారి వీల్ లిఫ్ట్ చేశారు. ఏ వీల్ లిఫ్ట్ చేశారు? కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేశారు. ఎప్పుడైతే కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేశారో అప్పుడు తెలిసింది, కోర్ట్ కేమ్ టు నో దట్ XYZ అండ్ ABC ప్రైవేట్ లిమిటెడ్ బోత్ ఆర్ సేమ్. ఎందుకంటే ఈ ABC ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇందులో మెజారిటీ కంట్రోల్ వీళ్ళ దగ్గరే, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరే ఉంది. అంటే ఖచ్చితంగా వీళ్ళు ట్యాక్స్ని తగ్గించుకోవడానికి ఈ ఉద్దేశం కోసమే కంపెనీని స్టార్ట్ చేసి ఉంటారు అని చెప్పి కోర్టు ఒక కంక్లూజన్కి వస్తుంది. వచ్చి ఏం చేస్తుందంటే, మీరిద్దరూ ఒకటే, గవర్నమెంట్ని మోసం చేయడానికే కంపెనీ పెట్టారు మీరు, కాబట్టి మీరు ఇప్పుడు నుంచి 30% ట్యాక్స్ ల్యాబ్లోకి రారు, 40% ట్యాక్స్ కట్టాలి మీరు అని అంటుంది అనమాట. అండ్ ఇన్నాళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టినందుకు మీ మీద పెనాల్టీ కూడా వేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, జస్ట్ వాళ్ళ మెంబర్సే ఉన్నంత మాత్రాన ట్యాక్స్ వేసారమ్మా. అంటే ఫ్యామిలీ మెంబర్సే ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా ఇది
రూల్ని బ్రేక్ చేసినట్టు కాదు. ఎందుకో తెలుసా? నేను ఒక 2 డైలాగ్స్ చెప్తా, జాగ్రత్త వినండి. బతకడం కోసం తినేవాళ్ళు ఉంటారు, తినడం కోసం బతికేవాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరిలో ఎవరు తిండిపోతులు అంటే ఏం చెప్తారు? తినడం కోసం బతికేవాళ్ళు ఉంటారు చూసారా, అంటే వాళ్ళు బతకడానికి వాళ్ళ ఎయిమ్ ఒకటే, వాళ్ళు మోటివేట్ చేసేది ఒకటే, ఫుడ్. ఓన్లీ కొత్త ఫుడ్, కొత్త డిషెస్ తినడం కోసమే బతుకుతారు వాళ్ళు. కొంతమంది అలా కదమ్మా, జస్ట్ బ్రతకడం కోసం ఏదో తింటారు, అంటే వాళ్ళకి అంత పట్టింపు ఉండదు, ఏదైనా పర్లేదు, హెల్తీగా ఉన్న పర్లేదు, ఏదో బతకాలి కాబట్టి తినేవాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు తిండిపోతులు అంటే ఏం చెప్తారు? ఎవరైతే తినడం కోసమే బతుకుతూ ఉన్నారో అలాంటి వాళ్ళని చెప్తారు. జస్ట్ లైక్ దట్ ఈ 2 స్టేట్మెంట్స్ ఎలాగో ఇక్కడ కూడా XYZ అనేటువంటి పీపుల్ ABC ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ పెట్టి, అర్థమవుతుందా? ABC ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ పెట్టి రెగ్యులర్ బిజినెస్ చేసుకుంటూ, మా జాగ్రత్త వినండి, ఇది రెగ్యులర్ బిజినెస్ చేసుకుంటూ ఆ ప్రాసెస్లో ల్యాండ్ కనుక ట్రాన్స్ఫర్ చేసి 30% ట్యాక్స్ కడుతున్నారు అనుకోండి, అలాంటప్పుడు కోర్టు ఏమందో, ఎందుకు ఏమందంటే ఈ కంపెనీకి ల్యాండ్ని మెయింటైన్ చేయడమే పని కాదు, ఈ కంపెనీకి వేరే పనులు కూడా ఉన్నాయి, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బిజినెసెస్. అర్థమవుతుందా? ఇలా చేసుకోవడం వల్ల ఏం కాదమ్మా. అలా కాకుండా ఎక్స్క్లూజివ్గా అసలు నీకు రెగ్యులర్ బిజినెస్ అంటూ ఏం లేదు, ఓన్లీ ట్యాక్స్ తగ్గించుకోవడం కోసం మాత్రమే నువ్వు ఒక డబ్బా కంపెనీ స్టార్ట్ చేసి నీ ల్యాండ్ ఆ డబ్బా కంపెనీకి ఇచ్చేసావు అనుకో, ఇప్పుడు కోర్టుకి డౌట్ వస్తుంది, నువ్వు ఏం పని చేయట్లేదు కదా, ఏం పని చేయకుండా ఓన్లీ ల్యాండ్ ఒకటే మెయింటైన్ చేస్తున్నావు ఏంటి, నువ్వు ఎందుకు అసలు ఫామ్ అయ్యావు, నేను ఎవరు ఫామ్ చేశారు, ఏదో ఒకసారి నీ డాక్యుమెంట్ ది, నీ ప్రమోటర్స్ ఎవరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, ఎందుకున్నావు ఇక్కడ, అప్పుడు క్వశ్చన్ వస్తాయి. ఎవరైనా డౌట్ఫుల్గా ఉన్నప్పుడే కదమ్మా క్వశ్చన్స్ అడుగుతారు, ఇంట్రాగేట్ చేస్తారు. నీ రెగ్యులర్ బిజినెస్ నువ్వు చేసుకుంటూ ల్యాండ్ మెయింటైన్ చేసినప్పుడు నేను ఎవరేమనరు. అర్థమవుతుందా? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుందా, ఇందాక బ్రేక్ అయిందా? ఏమా ఇప్పుడు క్లారిటీ ఉందా? ఐ థింక్ ఇందాక ఇంటర్నెట్ కనెక్షన్ అన్స్టేబుల్ అని వచ్చింది ఒకసారి, మేబీ అప్పుడు బ్రేక్ అయి ఉంటుంది. ఐ థింక్ ఇప్పుడు క్లియర్గా ఉందా? సారీ చెప్పండి అమ్మా. నెట్ బాగానే ఉంది ఇప్పుడు. ఓకే, రైట్. సో ఏం మాట్లాడుతున్నావు? అలా నువ్వు రెగ్యులర్ బిజినెస్ నువ్వు చేసుకుంటూ రెగ్యులర్ బిజినెస్తో పాటు ఈ ల్యాండ్ మెయింటైన్ చేస్తే అదేమీ తప్పు కాదు. అలా కాదు, నీకు అసలు రెగ్యులర్ బిజినెస్ అంటూ ఏం లేదు, నువ్వు ఓన్లీ ఉన్నదే వీటిని మెయింటైన్ చేయడానికి, ఈ ల్యాండ్ని మెయింటైన్ చేయడానికి. అంటే అపార్ట్ ఫ్రమ్ ల్యాండ్ మెయింటెనెన్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ వర్క్. అప్పుడు కోర్టుకి డౌట్ వచ్చి అడుగుతుంది అనమాట, నువ్వు అసలు ఎందుకున్నావు, ఓహో నీ పేరు మీద ల్యాండ్ పెట్టేసి 30% ట్యాక్స్ కట్టేసి ఊరుకోవచ్చనా, అదే నువ్వు లేకపోతే వాళ్ళు 40% ట్యాక్స్ కట్టాలి, అంటే 10% ట్యాక్స్ని వాళ్ళు సేవ్ చేద్దామని నేను స్టార్ట్ చేశారు. ఇప్పుడు డౌట్లు వస్తాయి అనమాట, క్వశ్చన్లు వస్తాయి. అర్థమవుతుందా? సో కాబట్టి ద ఇంటెన్షన్ బిహైండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద కంపెనీ అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇలా ఎప్పుడైనా సరే గవర్నమెంట్ యొక్క రెవెన్యూని తగ్గించడం కోసం, లేదా గవర్నమెంట్ కట్టాల్సినటువంటి ట్యాక్స్ని ఎస్కేప్ చేయడం కోసం మీరు ఎక్స్క్లూజివ్గా కంపెనీ స్టార్ట్ చేశారు అంటే దాని అర్థం ఏంటి? కంపెనీస్ యాక్ట్ కంపెనీస్కి ఇచ్చినటువంటి కొన్ని ప్రివిలేజెస్ని మీరు మీ సొంతానికి వాడుకుంటున్నారు అని ఎప్పుడైతే కంపెనీకి కోర్టుకి తెలిసిందో, వెంటనే కోర్టు ఏం చేస్తుందో తెలుసా? కోర్ట్ విల్ లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్. కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసి ఏం చేస్తుంది? ఎవరెవరు ఉన్నారు అని చెక్ చేస్తుంది. మీ వాళ్ళతో పాటు బయట వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారనుకోండి, ఓకే పర్లేదని వదిలేస్తుంది. అలా కాకుండా మీ వాళ్ళే అందరూ ఉన్నారనుకోండి, అప్పుడు డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి అసలు ఈ కంపెనీ ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు, ఇది దేనికోసం పెట్టారు, ఈ క్వశ్చన్లు అన్నీ అప్పుడు వస్తాయి అన్నమాట. ఓకేనా? జాగ్రత్తగా రండి. రెండో పాయింట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రీజన్ చెప్పాను, అర్థమైందా? ప్రొటెక్షన్
ఆఫ్ రెవెన్యూ, అంటే రెవెన్యూని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. చూడండి, ద కోర్ట్ మే ఇగ్నోర్ ద సపరేట్ లీగల్ ఎంటిటీ కాన్సెప్ట్ ఆఫ్ ఎ కంపెనీ వేర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్యాక్స్ ఇన్వేషన్ ఆర్ సర్కంవెంటింగ్ ట్యాక్స్ ఆబ్లిగేషన్. అంటే ట్యాక్స్ పడినటువంటి ట్యాక్స్ని కట్టకుండా తప్పించుకు తిరగడానికి కానీ, లేదా అసలు ట్యాక్సే ఇంపోజ్ అవ్వకుండా ఉండడానికి కానీ నువ్వు కనుక ఇట్లాంటి స్టంట్లు పర్ఫామ్ చేసావు అనుకోండి, వెంటనే కోర్టు ఏం చేస్తుందో తెలుసా, కార్పొరేట్ వీల్ని ఇగ్నోర్ చేసి కాసేపు నిన్నులా ట్రీట్ చేస్తుంది. నార్మల్ నీకు కోర్టుకి మధ్య ఎవరుంటారు, కంపెనీ అనే షీల్డ్ ఉంటుంది, సపరేట్ లీగల్ ఎంటిటీ అనే కాన్సెప్ట్, ఆ స్ట్రెంగ్స్ పనిచేస్తాయి. కాసేపు వాటన్నిటిని ఆపేసి ఇగ్నోర్ చేసేసి నువ్వైతే ఏ సిచ్యువేషన్లో ఉంటావో నీకు అట్లాంటి పెనాల్టీస్ అట్లాంటివి చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, అది. రెండోది, డిటర్మినేషన్ ఆఫ్ ఎనిమీ క్యారెక్టర్ ఆఫ్ ద కంపెనీ. ఇదొకటి చాలా ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్గా చాలాసార్లు MCQsలో ఆర్ 2 మార్క్స్లో ఈ ఒక్క దాని మీద ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకసారి 4 మార్క్స్ దాంట్లో నువ్వు ముందు కూర్చొని ఆవలిస్తున్నావు, నాకు కూడా ఆవలింతలు వస్తున్నాయి. ఇది అంటువి అది మళ్ళీ. సరే, ఒకసారి 4 మార్క్స్ దాంట్లో దీని మీదే ఒక కేస్ స్టడీ, ప్రాక్టికల్ క్వశ్చన్ ఒకటి అడిగిచ్చారనమాట. డిటర్మినేషన్ ఆఫ్ ఎనిమీ క్యారెక్టర్ ఆఫ్ ద కంపెనీ అని. ఏంటి సార్, ఎట్లా ఉంటుంది అసలు దీనికి కార్పొరేట్ వీల్కి సంబంధం ఏంటి, ఎనిమీ క్యారెక్టర్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అసలు? చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా పాకిస్తాన్ 2 కంట్రీస్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు బాగానే. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా పాకిస్తాన్ 2 కంట్రీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇండియా అనేటువంటి కంట్రీ ఏదైతే ఉందో, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఈ ఫారెన్ లాబింగ్ ఆర్ఎల్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మంచిగా లేవు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా అనేటువంటి కంట్రీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీస్ని కానీ ఆర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ని కానీ బ్యాన్ చేసింది అనుకోండి. ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీస్ ఆర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ని ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందమ్మా, పాకిస్తాన్కి చెందినటువంటి ఏ సినిమా మేకింగ్ కంపెనీ అయినా, సినిమా డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ అయినా వాళ్ళు ఇక్కడ ఇండియాలో బిజినెస్ చేయడానికి వీల్లేదు, ఇక్కడ మీరు కమర్షియల్ యాక్టివిటీస్ చేయడానికి వీల్లేదు, మీ గవర్నమెంట్కి మా గవర్నమెంట్కి బాగాలేదు సిచ్యువేషన్, మీరు ఇక్కడ రావద్దు, ఇక్కడికి వచ్చి బిజినెస్ చేయొద్దు, మా వాళ్ళు మీ దగ్గరికి రారు, మీరు మా దగ్గరికి రావద్దు అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఎవరిని బ్యాన్ చేసిందమ్మా, పాకిస్తాన్లో ఉన్నటువంటి కంపెనీస్ని బ్యాన్ చేసింది. ఏ రిలేటెడ్ కంపెనీస్ని బ్యాన్ చేసింది, ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ని ఆర్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీస్ని బ్యాన్ చేసింది. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే, పాకిస్తాన్లో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో PQR లిమిటెడ్ అనేటువంటి ఒక పాకిస్తాన్ కంపెనీ ఉందమ్మా. వీళ్ళు ఏంటంటే మూవీస్ తీస్తూ ఉంటారనమాట, చాలా రినౌండ్ పర్సన్స్ వీళ్ళు, మూవీస్ తీస్తూ ఉంటారు పాకిస్తాన్లో. ఓకేనా, ఇప్పుడు ఈ PQR డైరెక్ట్గా వచ్చి ఇండియాలో ఏదైనా ఫిల్మ్ రిలీజ్ చేయాలన్నా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా ఇండియన్ గవర్నమెంట్ ఏమంటుంది, చెప్పాను కదా మీకు ఇందాక, యు ఆర్ నాట్ అలౌడ్ టు డిస్ట్రిబ్యూట్ యువర్ మూవీస్ హియర్ ఆర్ యు ఆర్ నాట్ అలౌడ్ టు కండక్ట్ ప్రొడక్షన్ మూవీ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్పి బ్యాన్ చేశాం కదా, మీకు ఇంకా సిగ్గులేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆపేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ అవ్వనివ్వదు ఎవరు, ఇండియన్ గవర్నమెంట్. ఎవరిని, PQR లిమిటెడ్ అనేటువంటి కంపెనీని. ఎందుకంటే PQR కంపెనీ ఇండియన్ కంపెనీ కాదు, ఏ కంపెనీ, పాకిస్తాన్ కంపెనీ కాబట్టి బ్యాన్ చేసేసింది కాబట్టి. అందుకే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ PQR లిమిటెడ్ తెలివిగా ఏం చేస్తుందంటే ఇండియాలో ఒక న్యూ కంపెనీ స్టార్ట్ చేస్తుంది, ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తుంది, లేదా ఆల్రెడీ ఇండియాలో ఉన్న ఒక డబ్బా కంపెనీని కొనేసుకుని వీళ్ళు మేనేజ్మెంట్లోకి వస్తారు, ఏదైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక న్యూ కంపెనీ స్టార్ట్ చేసింది అనుకోండి, ఆ న్యూ కంపెనీ పేరు ఏంటంటే DB లిమిటెడ్. DB లిమిటెడ్ ఇండియాలో కొత్తగా స్టార్ట్ అయినటువంటి కంపెనీ అనమాట. ఇప్పుడు ఈ DB లిమిటెడ్ ఒక మూవీని ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంది.
ఇండియన్ గవర్నమెంట్ అనుకుంటుంది, ఓహో ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసే డీబీ లిమిటెడా, ఒకసారి డీబీ లిమిటెడ్ చూడండి, ఎవరు ఇండియన్ కంపెనీయా పాకిస్తాన్ కంపెనీయా, సార్ డీబీ లిమిటెడ్ ఇండియన్ కంపెనీ అండి, వెరీ గుడ్, అయితే ఈ మూవీకి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేస్తుంది. కానీ మీరు ఒకసారి జాగ్రత్తగా వింటే ఈ డీబీ లిమిటెడ్ని స్టార్ట్ చేసింది ఎవరమ్మా? పాకిస్తాన్లో ఉన్న పీక్యూఆర్ లిమిటెడే ఇండియాకి వచ్చి ఒక కొత్త కంపెనీ డీబీ లిమిటెడ్ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు పీక్యూఆర్ లిమిటెడ్ అనగానే అది పాకిస్తాన్ కంపెనీ అని చెప్పి తెలిసిపోద్ది, మనం ఆపేస్తాం. అందుకే వీళ్ళు ఏం చేశారు తెలివిగా, వాళ్ళ ఐడెంటిటీని బయట పెట్టుకోకుండా ఒక డబ్బా కంపెనీ స్టార్ట్ చేసి డీబీ లిమిటెడ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. డీబీ లిమిటెడ్ అనేటువంటి దాన్ని ఏం చేశారు వీళ్ళు? స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఈ విధంగా స్టార్ట్ చేశారో బయట చూసేవాళ్ళు ఎవరికైనా డీబీ లిమిటెడ్ అనేది ఇండియన్ కంపెనీ అని తెలుస్తుందా, పాకిస్తాన్ కంపెనీ అని తెలుస్తుందా? చూసేవాళ్ళు ఎవరైనా ఇండియన్ కంపెనీ అనుకుంటారు, ఒకవేళ వెరిఫై చేసినా కూడా ఇండియన్ కంపెనీ లాగే అనిపిస్తుంది. కానీ దాని లోపల ఉన్నటువంటి పర్సన్స్ ఎవరో చూస్తే, అంటే డీప్గా వెళ్ళి అనలైజ్ చేస్తే అప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? ఓకే, ఈ డీబీ లిమిటెడ్ అనేది నార్మల్ కంపెనీ కాదు, ఈ డీబీ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్ ఆరిజినేటెడ్ కంట్రీ, పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి కంట్రీ అంటున్నా, పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి కంపెనీ, ఇది నార్మల్ కంపెనీ కాదు అని చెప్పి ఎప్పుడు తెలుస్తుందమ్మా వీళ్ళందరికీ? ఎప్పుడో డీప్గా అనలైజ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. లేదంటే అప్పటిదాకా వీళ్ళకి అసలు తెలియదు. మీకు అర్థమవుతుందా? సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా ఏమవుతుంది, పీక్యూఆర్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ డైరెక్ట్గా రాకుండా ఏం చేసింది, ఇండియాలో ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేసి డీబీ లిమిటెడ్ అని. చూడడానికి అందరూ డీబీ లిమిటెడ్ ఇండియన్ కంపెనీ అనుకుంటారు. ఒక్కసారి ఆ కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేసి, నా డీబీ లిమిటెడ్ కాదు, కాసేపు నువ్వు ఆగు, నీ లోపల ఎవరున్నారు, నిన్ను కంట్రోల్ చేసేది ఎవరు, నీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, ఎండి ఎవరు, చైర్మన్ ఎవరు, ఇవన్నీ వెరిఫై చేస్తే పీక్యూఆర్ లిమిటెడ్లో ఉన్నటువంటి పర్సన్స్ డీబీ లిమిటెడ్లో ఉన్నారని తెలిసింది అనుకోండి, అప్పుడు కదా డీప్గా అనలైజ్ చేసినప్పుడు కదా తెలుస్తుంది. ఏమని? పీక్యూఆర్ లిమిటెడ్ ఈజ్ ఈక్వల్ టు డీబీ లిమిటెడ్ అని డీప్గా అనలైజ్ చేస్తేనే తెలుస్తుంది. ఒకవేళ చూడలేదు అనుకోండి అప్పుడు తెలీదు. పీక్యూఆర్ డీబీ రెండు వేరు అని అందరూ అనుకుంటారు. కానీ ఎప్పుడైతే కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేసి లోపల ఎవరున్నారో చూస్తే అప్పుడు తెలుస్తుంది, ఓకే ఈ డీబీ లిమిటెడ్ అనేది పేరుకి ఇండియన్ కంపెనీ అయినా, చూడడానికి ఇండియన్ కంపెనీలా ఉన్నా, కానీ వీడు మనోడు కాదు, వీడు మన ఎనిమి, వీడు ముసుగేసుకుని వచ్చాడు, మన ఎనిమి డీబీ లిమిటెడ్ ముసుగేసుకుని వచ్చింది అని చెప్పి కోర్టుకి ఎప్పుడు తెలుస్తుందమ్మా? కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేస్తే. అప్పుడు కోర్టు ఏం చేస్తుంది తెలుసా, బాబు నువ్వు పీక్యూఆర్ లిమిటెడ్ మిమ్మల్ని బ్యాన్ చేసాం, నువ్వు డీబీ లిమిటెడ్ ముసుగులో వచ్చావు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇంత పెనాల్టీ కట్టు, లేదా నువ్వు ఇంత శిక్ష వేస్తున్నావు అట్లా అని చెప్పి అప్పుడు కోర్టుకు తెలుస్తుంది. అంటే కోర్టుకు తెలియాలి అంటే కోర్టు మస్ట్ లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్, ముసుగు, ఆ ముసుగుని తీయాలి. అప్పుడే కోర్టుకు తెలుస్తుంది ఏమని, ఈ పీక్యూఆర్ లిమిటెడ్ డీబీ లిమిటెడ్ రెండు ఒకటే, రెండు వేరు కాదు అనేటువంటి తెలుస్తుంది. అంటే అప్పుడు అంటే ఒక కంపెనీ మన ఫ్రెండా మన ఎనిమియా, వాడు మనోడా బయటోడా అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా కోర్ట్స్ మస్ట్ లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్ ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై వెదర్ ద కంపెనీ ఈజ్ అన్ ఇండియన్ కంపెనీ ఆర్ ఎ ఫారెన్ కంపెనీ ఆర్ ఇండియన్ కంపెనీ ఆర్ ఎనిమీ కంట్రీ కంపెనీ అనేది తెలియాలంటే కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేయాలి. అంటే ఇప్పటిదాకా మనం 2 సర్కమ్స్టాన్సెస్ లిఫ్ట్ చేసాం. ఎప్పుడు పడితే అప్పుడు కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేయడం కాదమ్మా. దేర్ ఆర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్, కొన్ని సందర్భాలు ఉంటాయి. ఆ సర్కమ్స్టాన్సెస్లో మాత్రమే కంపెనీ కోర్ట్స్ ఏం చేయాలి, కార్పొరేట్ వీల్ని లిఫ్ట్ చేసి చూడాలి. ఏమని, వీళ్ళు మన కంట్రీ వాళ్ళ బయట కంట్రీ వాళ్ళ, ఎందుకు వీళ్ళు కంపెనీ స్టార్ట్ చేశారు, వీళ్ళు కంపెనీ స్టార్ట్ చేయడం వెనకాల వీళ్ళకి ఏమైనా హిడెన్ మోటో, వేరే ఇంటెన్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది వెరిఫై చేయాలంటే ముందు వీళ్ళు చూడాలి. అప్పుడు కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేయాలి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేసేసి అట్లా పడితే అట్లా చేయకూడదు అనమాట. ఇది ఎనిమీ క్యారెక్టర్ డిటర్మైన్ చేయడానికి ఇది ఒక ప్రాక్టికల్ కేసులా కూడా ఉంటుందమ్మా. వరల్డ్ వార్ జరిగేటప్పుడు జర్మనీ ఏం చేస్తుందంటే యూకే కంపెనీస్ని బ్యాన్ చేస్తుంది. యూకే కంపెనీస్ ఏం చేస్తారంటే జర్మనీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీస్ని కొనుక్కొని అందులో సెటిల్ అయిపోతారు వాళ్ళు.
ఆ కంపెనీ పేరు మీద బిజినెస్ చేస్తారు. జర్మన్ గవర్నమెంట్కి ఏం తెలియదు, వీళ్ళు మన వాళ్ళే కదా అనుకుంటుంది, మన లోకల్గా పెట్టిన వీళ్ళు ఎప్పటి నుంచి తెలిసిన వాళ్ళే కదా అనుకుంటుంది. కానీ వీళ్ళకి తెలియని విషయం, ఈ కంపెనీ వాళ్ళ కంపెనీ కాదు, ఆ మేనేజ్మెంట్ ఎప్పుడు మారిపోయింది, ఇప్పుడు ఉన్నదంతా వాళ్ళ ఎనిమీస్. ఇప్పుడు ఆ కంపెనీ నడిపిస్తుందంతా ఎవరమ్మా, ఎనిమీస్ అని చెప్పి తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్ గ్రూప్లో 10 మంది టాప్ 10 టెర్రరిస్టులు అందరూ కలిసి రిలయన్స్ కంపెనీ షేర్లన్నీ కొనుక్కొని రిలయన్స్ కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఓనర్స్గా ఉన్నారనుకోండమ్మా. రిలయన్స్ కంపెనీ ఎప్పటి నుంచో ఇండియాలో బిజినెస్ చేస్తున్నారు. అంటే చూడడానికి ఎవరైనా రిలయన్స్ కంపెనీ అని కానీ ఏ కంపెనీ అనుకుంటారు, అబ్బో చాలా మంచి కంపెనీ, దట్టు ఇండియన్ కంపెనీ, ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తున్నా అనుకుంటారు. కానీ రీసెంట్గా వచ్చిన మేనేజ్మెంట్ ఏంటి, రిలయన్స్లో అంబానీస్ లేరు, ఎవరో టెర్రరిస్టులు ఉన్నారు. ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది, నువ్వు కార్పొరేట్వి లిఫ్ట్ చేసి లోపల ఎవరున్నారో చూస్తే. పేరుకి రిలయన్స్ అని చూడగానే మనవాడు అని చెప్పి వదిలేస్తే నువ్వు ఇండియన్ కంపెనీనే అనుకుంటావు. అందుకనే కోర్ట్స్ ఏం చేస్తాయంటే కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేసి చూస్తాయి, వీడు మనోడా కాదా అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి. ఒకసారి మెటీరియల్ చూడండి. కంపెనీ బీయింగ్ ఎన్ ఆర్టిఫిషియల్ పర్సన్ కెన్ నాట్ బీ ఎన్ ఎనిమీ ఆర్ ఫ్రెండ్. కంపెనీ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్, అంటే న్యాచురల్ పర్సన్ కాదు. న్యాచురల్ పర్సన్ అంటే నువ్వు నీలాంటి వాడు నాలాంటి వాడు, అంటే ఎమోషన్స్ ఉంటాయి, కోపం, బాధ, హ్యాపీనెస్, ఇట్లాంటివన్నీ ఉంటాయి ఎవరికి, న్యాచురల్ పర్సన్స్కి. కానీ కంపెనీ ఎలాంటి పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్. ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే దానికి ఎప్పుడు కోపం రాదు, ఏడుపు రాదు, ఏం రాదు. సో ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి అది కెనాట్ బి ఎనిమీ ఆర్ కెనాట్ బి ఫ్రెండ్. అది ఎవరికి ఫ్రెండ్ అవ్వదు, ఎవరికి ఎనిమీ అవ్వదు. కానీ కంపెనీ ఇట్ సెల్ఫ్ ఎనిమీ ఫ్రెండ్ అవ్వదమ్మా. కానీ కంపెనీని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి అది ఎనిమీయా ఫ్రెండ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లారీ మంచిదా చెడ్డదా అంటే లారీ మంచి చెడ్డ అనే ఉండదు. లారీ డ్రైవర్ మంచివాడైతే లారీ మంచిది అవుద్ది, లారీ డ్రైవర్ చెడ్డవాడైతే లారీ చెడ్డది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లారీ ఉందమ్మా, ఎప్పుడు రోజుకు ఒకరిని చంపేస్తుంది, ఎవడో ఒకరి మీద ఎక్కించేసి ఆయన చంపేస్తుంది. ఇప్పుడు ఆ లారీని చూసి భయపడాలా, ఆ లారీని డ్రైవ్ చేసే డ్రైవర్ని చూసి భయపడాలా? లారీ డ్రైవరే కదా. ఎందుకంటే లారీ ఖాళీగా ఉండి అబ్బా రోజు ఒకరిని చంపేస్తున్నాం, ఈరోజు కూడా ఎవరినో ఒకరిని చంపేయాలని చెప్పి వాడి మీదకి వెళ్ళి ఇదైపోవట్లేదు కదా. లారీ ఈజ్ ఎ మెషిన్, ఇట్ ఈజ్ ఎ మెషిన్, దట్స్ ఇట్. నువ్వు దాన్ని ఎలా డ్రైవ్ చేస్తావు అనేది నీ ఇష్టం. మంచిగా డ్రైవ్ చేయొచ్చు, చెత్తలా డ్రైవ్ చేయొచ్చు. కంపెనీ కూడా అలాగే ఒక మెషిన్ లాంటిది, ఆర్టిఫిషియల్ పర్సన్. అది ఎవరికి ఫ్రెండ్ అవ్వదు, ఎనిమీ అవ్వదు. కానీ కంపెనీని డ్రైవ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, మేనేజ్మెంట్ అంటాం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం కదా, వాళ్ళు మన ఫ్రెండ్స్ అయితే కంపెనీ మంచి కంపెనీ అవుద్ది, వాళ్ళు మన ఎనిమీస్ అయితే కంపెనీ ఎనిమీ కంపెనీ అవుతుంది అన్నమాట. సో ఒక కంపెనీ ఎనిమీ కంపెనీయా ఫ్రెండ్లీ కంపెనీయా తెలియాలంటే ముందు నీకు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ పీపుల్ గురించి తెలియాలి, అర్థమైంది? సో company being an artificial person cannot be an enemy or friend, but during the war it may become necessary to lift the corporate wheel and see the persons behind it to determine whether they are friends or enemy. కానీ వార్ జరుగుతున్న టైంలో కానీ, వార్ జరుగుతున్నాయి కదమ్మా కంట్రీస్ మధ్య, రష్యా యుక్రెయిన్ వార్ కానీ, ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ వార్ కానీ, ఇట్లాంటి జరుగుతున్నప్పుడు వాడు మన ఫ్రెండా ఎనిమీయా తెలియాలంటే పేరు చూస్తే తెలియదు, ఆ పేరు వెనకాల మేనేజ్మెంట్ ఎవరున్నారో చూడాలి. అప్పుడే తెలుస్తుంది ఈ కంపెనీ నీకు ఫ్రెండ్లీ నేచర్ ఉన్నటువంటి కంపెనీయా ఎనిమీ నేచర్ ఉన్నటువంటి కంపెనీయా, అప్పుడు తెలుస్తుంది అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ డ్యూ టు ద రీజన్ దట్ దో ఏ కంపెనీ ఎంజాయ్ సపరేట్ లీగల్ ఎంటిటీ బట్ ఇట్స్ అఫైర్స్ ఆర్ రన్ బై ఇండివిజువల్స్. అంటే కంపెనీ చెప్పా కదా ఇందాకే, లారీ మంచి చెడ్డది ఏముండదు, డ్రైవర్ మంచి చెడ్డ ఉంటాయి. సేమ్ అలాగే కంపెనీ మంచి చెడ్డ అనేది ఉండదు, కానీ కంపెనీని డ్రైవ్ చేస్తున్నటువంటి పర్సన్స్ బట్టి అది మంచిదా చెడ్డదా అనేది డిసైడ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి కంపెనీ ఇట్ సెల్ఫ్ ఎవరికి ఫ్రెండ్ అవ్వదు, ఎవరికి ఎనిమీ అవ్వదు. కానీ కంపెనీ రన్ చేసే ఇండివిజువల్స్ బట్టి అది ఫ్రెండ్ అవ్వచ్చు, ఎనిమీ అవ్వచ్చు. అర్థమవుతుందా? ఈ 2 పాయింట్స్ మనం ఈరోజు మాట్లాడాం. ఏంటిది? ఇన్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ద కార్పొరేట్ విల్ బి లిఫ్టెడ్ అంటే 2 సర్కమ్స్టాన్సెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ పర్స్పెక్టివ్, ఫస్ట్ సర్కమ్స్టాన్స్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ రెవెన్యూ. సో వెన్ ఎవర్ గవర్నమెంట్ ఈస్ feeling that our revenue is affected due to this corporation, then it will approach the court and court will try to lift the corporate wheel and check whether the persons behind the company are insiders or outsiders. చెక్ చేస్తుంది అనమాట, ఎలాంటి వాళ్ళు, ఎవరు ఇల్లు, ఎందుకు పెట్టారు కంపెనీ అనేది.
అర్థమైందా? అదొక సర్కమ్స్టెన్స్. రెండోది టు చెక్ వెదర్ ద కంపెనీ ఈజ్ అవర్ ఫ్రెండ్లీ కంపెనీ ఆర్ ఎనిమీ కంపెనీ. ఇది చెక్ చేయడానికి కూడా కంపెనీస్ ఏం చేస్తాయమ్మా, కోర్ట్స్ ఏం చేస్తాయమ్మా, కార్పొరేట్ వీల్ని లిఫ్ట్ చేస్తాయి. అర్థమైందా? నేను నిన్న చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఏమంటే ఈ కంపెనీ కార్పొరేట్ బిల్ లిఫ్ట్ చేయడం అనేది కోర్ట్ లిఫ్ట్ చేస్తాం. ఎవరు పడితే వాళ్ళు కార్పొరేట్ బిల్ లిఫ్ట్ చేయకూడదు. అండ్ కోర్ట్ లిఫ్ట్ చేయడం అనేది ప్రతి తప్పు జరిగిన ప్రతిదీ కోర్ట్ లిఫ్ట్ చేస్తాను కాదు, కోర్టు దృష్టికి వెళ్ళినటువంటి కంపెనీస్ని కార్పొరేట్ బిల్ లిఫ్ట్ చేసి చూస్తుంది. చెప్పా కదా, దొరికితేనే నువ్వు దొంగ అవుతావు, దొరకకపోతే యాజ్ యూజువల్ యు ఆర్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ అన్నట్టే. అర్థమవుతుందా? చాలు, ఒక రెండు రిమైనింగ్ రేపు క్లాస్లో మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. ఈ 2 పాయింట్స్ అర్థమైనాయా? కార్పొరేట్ వీల్ అంటే ఏంటి, ఈ కార్పొరేట్ వీల్ని ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా మిస్యూజ్ చేసుకుంటారు, అలా మిస్యూజ్ చేసుకున్నప్పుడు కోర్టు ఏం చేస్తుంది, కోర్టు ఎప్పుడు పడితే అప్పుడు లిఫ్ట్ చేయదు. 2 సర్కమ్స్టెన్సెస్ నేను చెప్పాను, ఇంకా ఉన్నాయి, ఇంకో 4 ఉన్నాయి, రేపు చెప్తాను. ఈ 2 సర్కమ్స్టెన్సెస్ అర్థమైనాయా? రెవెన్యూని ప్రొటెక్ట్ చేయడానికి, రెండోది క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి. ఈ 2 సర్కమ్స్టెన్సెస్లో కోర్టు ఏం చేద్దామా, కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేసి చూస్తుంది, వీళ్ళు మన ఫ్రెండ్సా ఎనిమీసా ఏంటి, ఎవరు ఎలాంటి వాళ్ళు అని. రిమైనింగ్ మనం ఇక్కడైతే ఎవ్రీథింగ్ బాగానే ఉందమ్మా. మరి ఇక్కడ బడ్స్ క్లియర్గా ఉన్నాయి, నెట్ బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ హియర్. ఒకసారి నీ నెట్వర్క్ ఒకసారి చూడమ్మా. ఇక్కడైతే ప్రస్తుతానికి అన్నీ బాగున్నాయి. ఓకే, ఎనీవే ఇప్పుడు ఎలాగో సెషన్ అయిపోయింది కాబట్టి రేపు చూద్దాం. నేను ఒకసారి చెప్తాలేమో వాయిస్ దాని గురించి కూడా. బడ్స్ మార్చాలనుకుంటా.